अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ता अखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितां वंदे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादि प्रणतोऽस्मि नित्यं மத்தொன்றும் வேண்டா மனமே மதிளரங்கர் கற்றினம் மெய்த்த கழலினை கீழ் உற்ற திருமாலை பாடும் சீர் தொண்டரடிப்பொடி எம்பெருமானை எப்பொழுதும் பேசு. శ్రీమత్కృష్ణ సమాప్పాయ నమో యామున సూనవే యత్కటాక్షైకలక్షాణం సులభ శ్రీధర సదా. గోష్ఠిలో వేయించేసి ఉన్నటువంటి భాగవతోత్తములందరికీ కూడా దాసోహాలు సమర్పించుకుంటూ ఆళ్వార్లు 6వ పాసురంలో మరం సువర్ మదిలెడుత్త మరుమైక్కే వెరుమై పూండు పురం సువర్ ఒట్టెమాడం புரளும் போது அறியமாட்டீர் அறம் சுவர் ஆகி நின்ற அரங்கனார்க்கு ஆள் செய்யாதே புறம் சுவர் கோலம் செய்து పుల్కవ్వ కిడక్కిండ్రిరే. అయ్యో, ఈ సంసారంలో ఉండేటటువంటి ఆ చారువాకులందరూ కూడా మళ్ళీ వచ్చి, స్వామి మీరు చెప్తున్నట్టుగా విషయములు అల్పమైనటువంటివి అస్థిరమైనటువంటివి అయినప్పటికీ కూడా పలు విషయములు ఈ సంసారంలో ఉన్నాయి కాబట్టి ఆ విషయములన్నిటిలోంచి కూడా మేము పూర్ణ అనుభవాన్ని పొందుతున్నాము అని చెప్పినటువంటి వారికి సమాధానంగా, విషయములు పూర్ణమైనప్పటికీ కూడా ఈ జీవుడు అనుభవించేటటువంటి ఈ భోక్త అనేటటువంటి ఈ జీవుడు శాశ్వతమైనటువంటి వాడు కాదు. ఏదో ఒక రక్షక గోడగా మనం కట్టుకొని జీవిస్తున్నటువంటి ఈ శరీరం ఏదైతే ఉందో అది ఒట్టై మాడం శిథిలమైనటువంటి గోడ వంటిది. పొరలంబోదు అరియమాటేరు, ఎప్పుడు కింద పడి దొర్లిపోతుందో అది మనకి తెలిసినటువంటి విషయం కాదు. ఎప్పుడు ఈ శరీరం పడిపోతుందో, నేల మీద పడిపోతుందో ఆ విషయం మనకి తెలిసినటువంటిది కాదు. కాబట్టి ఈ శరీరానికి అలంకారం చేసుకోకుండా ఆత్మకి అలంకారం చేసుకోండి. ఆత్మని చేయటం కోసం ఆత్మకి అలంకారం చేసుకోండి అని చెప్తున్నారు. ఆత్మకి అలంకారం ఏమిటి అంటే అరం సువరాగి నిండ్ర అరంగనార్కు ఆల్సయ్యాదే. ధర్మమూర్తి భవించినటువంటి ధర్మస్వరూపుడైనటువంటి ఆ శ్రీరంగనాథుడికి కైంకర్యం చేయడమే, దాస్యం చేయడమే ఈ ఆత్మకి అలంకారము, అదే ఈ ఆత్మకి స్వరూపము అని తెలియచేస్తూ, అలా చేయకుండా పురం సువర్ కోలం செய்து బాహ్యంగా ఉండేటటువంటి ఈ శరీరానికి అలంకారం చేసుకోవడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. చివరికి పుల్కవ్వ కిడక్కిండ్రే, ఆ పక్షులు కూడా వచ్చి పొడిచి వెళ్ళిపోతాయే తప్ప ఆ పక్షులు ఈ శరీరాన్ని స్వీకరించవు. భగవంతుడు చేసినటువంటి ఉపకార పరంపరల పట్ల ఏమాత్రమూ కృతజ్ఞత లేకుండా ఉండేటటువంటి కృతజ్ఞుడి యొక్క శరీరాన్ని పుల్కవ్వ ఆ పక్షులు కూడా ముట్టుకోవు. పొడిచి ఇవి కృతజ్ఞుడి యొక్క మాంసమే శరీరమే అని చెప్పి వెళ్ళిపోతాయే తప్ప ఆ పక్షులు కూడా ముట్టుకోవు. అలాంటి హీన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు, అలాంటి వినాశనాన్ని పొందుతున్నారే. అయ్యో, సంసారంలో ఉండేటటువంటి వారే అలా చేయకుండా ధమూర్తి భవించినటువంటి ఆ ధర్మస్వరూపుడైనటువంటి ఆ శ్రీరంగనాథుడిని ఆశ్రయించండి, ఆయనకి కైంకర్యం చెయ్యండి అని 6వ పాసురంలో తెలియజేశారు. ఇప్పుడు 7వ పాసురం యొక్క అవతారిక. ఏజాం పాటు தொண்டு பூண்டு அமுதமுண்ணா தொசும்பர் என்றும் புல்கவ்வா கிடக்கின்றிரே என்றும் ఎంగళై నినిక్కిరదన్. ఆళ్వార్ని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. తొండు పూండు అమదమున్నా తోషుంబర్, అయ్యో పరమాత్మని సేవించి పరమాత్మ అనుభవం, భగవద్ అనుభవం అనేటటువంటి రసానుభవం చేయకుండా, ఆ అమృతం అనేటటువంటి దాన్ని సేవించకుండా తోషుంబర్ నీచులైనటువంటి వారా, ఈ సంసారంలో ఉండి విషయాల్ని అనుభవిస్తున్నటువంటి నీచులైనటువంటి వారా, తక్కువ వారైనటువంటి వారా అని 5వ పాసురంలో పుల్కవ్వ కిడక్కిండ్రే, పరమాత్మ పట్ల ఉపకారం లేనటువంటి వారి యొక్క శరీరాన్ని పక్షులు పొడి చేస్తాయే తప్ప అంతకన్నా వేరొక ప్రయోజనం లేదు. అలా నశించిపోతున్నటువంటి ఓ సంసారులారా అని ఆళ్వారులో చెప్తే,
అలా ఎందుకు మమ్మల్ని అంటున్నారండి? ఎన్రుం ఎంగళై నినక్కెన్రదన్, మమ్మల్ని ఈ సంసారంలో ఉండేటటువంటి వారిని ఈ విధంగా దూషిస్తున్నారు ఎందుకు ఆళ్వారే అని ఈ సంసారంలో ఉన్నటువంటి కొంతమంది ఆళ్వారుల్ని ప్రశ్నిస్తున్నారు. సంసార స్వభావం ఇంగనే ఇరుందదు. అయ్యో ఆళ్వారే, మీకు తెలియడం లేదు, ఈ సంసారం యొక్క స్వభావమే ఇలా ఉంటుంది. సంసారంలో ఉన్నటువంటి వారికి అజ్ఞానమే పొందేటటువంటి పురుషార్థంగా ఉంటుంది. అజ్ఞానంతో విషయాలను అనుభవించడమే పరమ పురుషార్థ జీవన యానంగా ఉంటుంది. అది మా తప్పు కాదు, అదిగో సంసారం యొక్క స్వభావమే అలాంటిది. అది సంసారంలోకి ఎవరొచ్చినా కూడా ఈ సంసారంలో ఇలాగే ప్రవర్తిస్తారు. ఇరుల్ తర్మాజ్ఞానం అన్నట్టుగా ఈ లీలావిభూతిలో ఎవరు అవతరిస్తారో వారికి ఈ భూమి అజ్ఞానాన్నే పెంపొందిస్తుంది. విషయాల్ని అనుభవింప చేయడం కోసమే ప్రేరేపిస్తూ ఉంటుందే తప్ప పరమాత్మని పొందింప చెయ్యాలి అనేటటువంటి భావనలు కలగ చెయ్యదు. అది యొక్క సంసారం యొక్క స్వభావమే. అలా సంసారం స్వభావం ఇలా ఉంటే మమ్మల్ని ఈ విధంగా తోషుంబరని కిడక్కిండ్రే అని మమ్మల్ని నిందిస్తున్నారేమిటి అని కొంతమంది ఆళ్వారిని అడుగుతున్నారు. సంసారం స్వభావం ఇలా ఉంటుంది కాబట్టి అది దాని తప్పే తప్ప మా తప్పు కాదు అని చెప్తున్నారు. తంతుషాయ్ మాల మార్బన్యన్రు ఆశ్రయణనీయనాగచ్చొన్న అవన్ దూరస్థ నాగయ్యాలే ఎంగళక్కు కిట్టారిదు. మీరేమని తెలియచేశారు? తంతుషాయ్ మాల మార్బన్, చల్లటి తులసి మాలను ధరించినటువంటి ఆ సర్వేశ్వరుణ్ణి ఆశ్రయించండి అని చెప్పారు. కానీ ఆయన ఎక్కడుంటాడండి? పరమపదంలో వేయించేసి ఉంటాడు. అంత దూరంగా ఉన్నటువంటి పెరుమాళ్ళని ఎలా ఆశ్రయించమంటారు? అంత దూర అవస్థలో ఉండేటటువంటి పెరుమాళ్ళని, పరమపదం ఎక్కడో శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత అక్కడికి వెళ్ళి సేవించవలసినటువంటి ఆ పరమపదనాథుణ్ణి ఎలా ఆశ్రయించమంటారు? మీరు చెప్పేటటువంటి ఆ పరతత్వం అనేటటువంటి ఆ విషయము మాకు దూరంగా ఉంది కదా అని చెప్తున్నారు. ఇన్నమం ఆశ్రయిర్పార్కు விலக்கடிகள் பலவம் உண்டா இருந்தது அந்த அரித்து ఆశ్రయణీయరైயும் కాటిత్తారుం. అంతేకాకుండా ఆళ్వారే ఆ పరతత్వాన్ని ఏదైతే ఉందో దాన్ని ఆశ్రయించడానికి మాకు అనేక విరోధములు ఉన్నాయి. మాలో పాపములు అనేటటువంటి విరోధములు ఉన్నాయి. పూర్వజన్మ నుండి వస్తున్నటువంటి వాసన, రుచి అనేటటువంటి విషయాలు మమ్మల్ని పాపాలు చేయడానికే ప్రేరేపిస్తాయి. ఆ పాపములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరమాత్మని ఆశ్రయించడానికి అడ్డుగా ఉన్నటువంటి విషయములు. ఆ విరోధముల్ని పోగొట్టేటటువంటి వాడు, సులభంగా ఆశ్రయించడానికి తగినటువంటి ఉండేటటువంటి వారు ఎవరైనా ఉంటే కాటిత్తారు, చూపించండి, వెళ్ళి వారిని ఆశ్రయిస్తాము అని సంసారులు అడుగుతూ ఉంటే దానికి సమాధానంగా ఆళ్వార్లు ఈ పాసురంలో ఇంగే వందు అవతరిత్తు విరోధి నిరసనశీల నాన దశరథాత్మజనేయే ఆశ్రయింగొళ్ ఎన్గిరార్. ఏమిటర్రా ఈ విధంగా మాట్లాడుతున్నారు? మన కోసమే కదా ఇక్కడికి వచ్చి అవతరించిన. ఆ పరమపదంలో ఉంటారని మీరు అనుకుంటున్నారు. కాదు, మన కోసం ఆ పరమపదం నుంచి దిగివచ్చి విరోధుల్ని నిరసించినటువంటి గొప్ప శీలం కలిగినటువంటి వాడు, సౌశీల్యం కలిగినటువంటి దశరథాత్మజుడు ఆ శ్రీరామచంద్రుడు ఉండగా ఆయనని ఆశ్రయించకుండా మాకు ఆశ్రయించడానికి చోటు లేదు, ఆశ్రయించడానికి ఒకరిని చూపించండి అని ఇలా అజ్ఞానంతో అడుగుతున్నారేమిటి? మన కోసమే ఆ పరమపదం నుంచి దిగి వచ్చి రావణాదుడిని సంహరించి విరోధుల్ని సంహరించినటువంటి గొప్పవాడు దశరథాత్మజుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు చక్రవర్తి తిరుమగనాథుడు ఉండగా మనకి ఇంక లోటేమిటి? ఆయనని ఆశ్రయించండి అని ఈ పాసురంలో ఆళ్వార్లు తెలియజేస్తున్నారు. ఒకసారి పాసురాన్ని అనుసంధానం చేసి తర్వాత పాసుర అర్థాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకొని పాసురాన్ని చెప్తే అనుసంధానం చేసేటటువంటి ప్రయత్నం చేయండి. పొలై అరుం ఆగి నిండ్ర పుత్తడు శమణమెల్లాం కలయ్యర
கற்றமாந்தர் காண்பரோ கேட்பரோதாம் தலையறுப்புண்டும் சாவேன் சத்தியும் காண்மின் ஐயா சிலையினால் இலங்கை செற்றா தேவனே தேவனாவான் புலை அருமாகி நின்ற புத்தொடு சமணமெல்லாம் கலையற கற்ற மாந்தர் காண்பரோ கேட்பரோதாம் தலையறுப்புண்டு சாவேன் சத்தியும் காண்மின் ஐயா சிலையினால் இலங்கை செற்றா தேவனே దేవనావాన్. తొండరడిపొడి ఆళ్వార్ తిరువడిగలే శరణం. ఏమని తెలియచేస్తున్నారు? కలై అర కట్ర చెప్పండి అమ్మా. ఈ పాసురంలో ఆళ్వార్లు కలయ్యర కట్రమాందర్, కలై అంటే శాస్త్రములు, ఆ శాస్త్రములన్నిటినీ కూడా అరకట్రమాందర్, అర అంటే ఎటువంటి కొరత లేకుండా పరిపూర్ణంగా కట్రమాందర్ చక్కగా అభ్యసించి దాని యొక్క తాత్పర్యాన్ని గ్రహించినటువంటి మాందర్ మానవులు ఎవరైతే ఉన్నారో వారు పులై అరుం ఆగినిన్రా. పులై అంటే పులై అరుం, అరం అంటే మనకు తెలుసు. అరం సువర్ ఆగినిన్రా అని ముందు పాసురంలో ధర్మమే మూర్తీభవించినటువంటి రంగనాథుడు. అరం అంటే ధర్మము అని అర్థం. అలాంటి శాస్త్రములన్నీ కూడా చక్కగా అధ్యయనం చేసినటువంటి మానవులు ఎవరైతే ఉన్నారో, పెద్దవారు ఎవరైతే ఉన్నారో, పులయ్యర ఆగినిన్రా. పులై అంటే నీచమైనటువంటి, అరం ధర్మము అయినటువంటి ఆగినిన్రా. అలా నీచమైనటువంటి ధర్మం, ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆ నీచమైనటువంటి ధర్మాన్ని, ఏ ధర్మములవి? పుత్తొడు శమణమెల్లాం. పుత్తొడు అంటే బౌద్ధ మతము, శమణము అంటే జైన మతము. ఆ బౌద్ధ మతాన్ని, జైన మతము మొదలైనటువంటి బాహ్య మతాలు, వేదాన్ని అంగీకరించినటువంటి మతాలు ఏవైతే ఉన్నాయో, పుత్తొడు శమణమెల్లాం, బౌద్ధము, జైనము మొదలైనటువంటి వేద బాహ్య మతాలు ఏవైతే ఉన్నాయో అలాంటి మతములన్నింటినీ కూడా, ఈ శాస్త్రములన్నీ కూడా చక్కగా అధ్యయనం చేసినటువంటి మానవులు ఎవరైతే, మహనీయులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు కాన్బరో మనసుతో కూడా పరిశీలిస్తారా? మనసుతో కూడా ప్రశ్న వేస్తున్నారు. మనసుతో అయినా కూడా చూస్తారా అంటే చూడరు. వేదాన్ని చక్కగా అధ్యయనం చేసినటువంటి వారందరూ కూడా బౌద్ధ మతము, జైన మతము అనేటటువంటి ఆ వేద బాహ్య మతాల పట్ల వారి మనసును కూడా వెళ్ళనివ్వరు అని చెప్తున్నారు. కాన్బరో కేట్పరోదాన్, చెవులతో వింటారా అంటే వినరు. అలాంటి నీచమైనటువంటి ధర్మాలు ప్రతిపాదించేటటువంటి ఆ బౌద్ధ మతాన్ని, జైన మతం పట్ల వారి మనసును వెళ్ళనివ్వరు. ఆ విషయాలు వారి చెవులో కూడా పడనివ్వరు అని ఆళ్వార్లు ప్రతిజ్ఞ చేసి చెప్తున్నారు. చూడండి, మనం ఆశ్రయించవలసినటువంటి వారు ఎవరో తెలుసా? ఆ దేవాది దేవుడు ఎవరో తెలుసా? శ్రీరామచంద్రుడు. ఆ శ్రీమన్నారాయణుడే పరాత్పరుడు, ఆయననే మనం ఆశ్రయించాలి అని వారు ప్రతిజ్ఞ చేసి మనకి ఈ లోకంలో ఉన్న వారందరికీ కూడా నమ్మకాన్ని కలగజేయడం కోసం వారు ప్రతిజ్ఞ చేస్తున్నారు. వారికి విశ్వాసం ఉంది, కానీ ఈ లోకంలో ఉన్నటువంటి వారందరికీ కూడా విశ్వాసాన్ని కలగజేయడం కోసం శ్రీమన్నారాయణుడే పరాత్పరుడు అనే విషయాన్ని ఈ లోకంలో ఉన్న వారందరికీ కూడా తెలియజేయడం కోసం తలై అరుం
అరుప్పూండుం, నా తలను ఖండించినా కూడా సావేన్, నేను చనిపోను, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. చూడండి, ఆ పరాత్పరుడు ఈ లోకంలోకి ధనుర్బాణాలు ధరించి వచ్చినటువంటి ఆ శ్రీరామచంద్రుడే పరాత్పరుడు అని నేను ప్రమాణం చేస్తున్నాను. నా శిరస్సును ఖండించినా నేను చనిపోను, ఇది సత్యము. అయ్యా ఓ ఆర్యులారా, చక్కగా ఈ శాస్త్రాలన్నిటినీ కూడా అధ్యయనం చేసినటువంటి ఓ ఆర్యులారా, కాణ్మిన్, మీ ప్రత్యక్షంలోనే మీరు చూస్తూ ఉండగానే కావాలంటే నేను ప్రతిజ్ఞ చేస్తాను, ఆ శ్రీమన్నారాయణుడే పరాత్పరుడు. నా తలను ఖండించినా నేను ఇప్పుడు ఈ మాట పలికిన తర్వాత మీరు నా తలను ఖండించినా నేను మరణించను, ఎందుకంటే నేను చెప్పేది సత్యం కాబట్టి. అలా మీ సమక్షంలో కాణ్మిన్, మీరు ప్రత్యక్షంగా చూస్తూ ఉంటేనే నేను ఆ ప్రతిజ్ఞను చేస్తాను. సత్యం, ఇది సత్యము కాబట్టి నేను మరణించను. అలా నా తలను ఖండించినా నేను మరణించావేన్, ఎందుకు అంటే నేను చెప్పేది విషయము సత్యము కాబట్టి. ఏ విషయాన్ని చెప్తున్నారు వీరు? ఎవరు? దేవాది దేవుడు అని చెప్తున్నారు అంటే సిలైనాల్ ఇలంగై సెట్రా, ధనుర్బాణం వంచినటువంటి విల్లుతోటి, కోదండం అనేటటువంటి వింటితోటి ఇలంగై, లంకను సెట్రా నశింప చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఆ చక్రవర్తి తిరుమగనార్, ఆ రామచంద్రుడు ఎవరైతే ఉన్నారో ఆయనే, దేవనే, ఆ శోభ కలిగినటువంటి ఆ స్వామే, ఆ రామచంద్రుడే దేవనావాన్, అందరినీ కూడా శాసించేటటువంటి దేవదేవుడు, అందరి చేత కూడా ఆశ్రయింపబడేటటువంటి వాడు అని పరతత్వ నిరూపణ చేస్తున్నారు ఆళ్వార్లు. ఎలా చేస్తున్నారు? తాము ప్రతిజ్ఞ చేసి నేను పలికేటటువంటిది సత్యము, ఆ లంకను సంహరించినటువంటి ఆ శ్రీరామచంద్రుడే దేవాది దేవుడు అని నేను చెప్తున్నాను. కావాలంటే నా తలను ఖండించి చూడండి. నేను ఈ మాట చెప్పాను కాబట్టి, ఈ మాట చెప్పిన తర్వాత మీరు నా తలను ఖండించినా నేను మరణించను, ఎందుకంటే నేను పలికేది సత్యం. సత్యం కాబట్టి ఓ జనులారా, ఓ శాస్త్రం పట్ల శాస్త్రాన్ని చక్కగా అధ్యయనం చేసినటువంటి ఓ మహనీయులారా వినండి. ఆ నీచ ధర్మాలు ఏవైతే ఉన్నాయో, పరమాత్మ లేడని, పరమాత్మ వేదము లేదని, వేదాన్ని అంగీకరించము అని చెప్పేటటువంటి పరమ నీచమైనటువంటి ధర్మాలు, బౌద్ధ మతము, జైన మతము, అవన్నీ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వారు కూడా వాటి వైపు చూడరు, వాటిని వినరు. మామూలు మనం అనుకోండి, శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వారు కూడా వాటిని చూడరు అంటే వారికి ఒక కుతూహలం ఉంటుంది. శాస్త్రాలన్నిటినీ కూడా అధ్యయనం చేసినటువంటి వారికి, వేదాలన్నిటినీ కూడా అధ్యయనం చేసినటువంటి వారికి ఒక కుతూహలం ఉంటుంది. ఆ జైన మతంలో ఏం చెప్పారు, ఈ బౌద్ధ మతంలో ఏం చెప్పారు, అది కూడా తెలుసుకోవాలి అనేటటువంటి ఒక ఔత్సుకత ఉంటుంది. ఆ ఉత్సుకతని పురస్కరించుకొని కూడా వారు ఆ పక్కకి వెళ్ళరు. వాటిని కేవలం అట్లీస్ట్ దాంట్లో ఏం చెప్పారో చూద్దాము అని, దాన్ని నమ్మినా నమ్మకపోయినా అసలు ఆ మతాలలో ఏం చెప్పారో చూద్దాము అనే వాటి వైపు కూడా మనసు పెట్టి ఆలోచించరు, వాటి వైపు ఒక చెవిని కూడా వేయరు. అలాంటి నీచమైనటువంటి ఆ మతములు అవన్నీ కూడా వాటిని విడిచిపెట్టి సిలైనాల్ ఇలంగై సెట్ర దేవనే దేవనావాన్, లంకను సంహరించినటువంటి మన కోసం ఈ లోకంలోకి వచ్చి ధనుర్బాణాలు పుచ్చుకొని లంకను నశింపచేసినటువంటి ఆ దేవాది దేవన్ ఎవరైతే గొప్ప శోభను, వీర్యము అనేటటువంటి గుణము, పరాక్రమము అనేటటువంటి గుణము కలిగినటువంటి ఆ రామచంద్రుణ్ణి ఆశ్రయించి తరించండి అని చెప్తున్నారు. సంసారులు అడిగినటువంటి ప్రశ్న ఏమిటి? పరమాత్మ ఎక్కడ ఉంటాడో చూపించండి. అదే కాకుండా పరమాత్మని ఆశ్రయించడానికి మాకు అనేకమైనటువంటి విరోధములు ఉన్నాయి, ఈ విరోధములు పోగొట్టితే కదా అప్పుడు పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఆశ్రయిస్తాము అంటే మీరు ఎక్కడో వెతకవలసినటువంటి అవసరం లేదు. దేవతలకు కలిగినటువంటి కష్టమును తొలగించడానికి ఎలా అయితే పరమాత్మ రామచంద్రుడిగా ఈ లోకంలోకి అవతరించి లంకను సంహరించి దేవతల్ని రక్షించాడో, అలా పరమాత్మని ఆశ్రయిస్తే మన విరోధముల్ని ఆయనే తొలగించి ఆయనే మనల్ని సంరక్షిస్తాడు. ఎవరిని మరి అలాంటి పరాత్పరుడు ఎవరు అంటే అదిగో లంకా నగరాన్ని సంహరించినటువంటి శ్రీరామచంద్రుడు. రామచంద్రుడిగా దిగి వచ్చినటువంటి శ్రీమన్నారాయణుడే దేవనే దేవనావాన్, ఆయనే పరాత్పరుడు అన్న విషయాన్ని ఈ పాసురంలో మనకి ఆళ్వార్లు తెలియజేస్తున్నారు. పులై అరమాఘి నింద్ర పుత్తడు సమణమెల్లాం చతుర్విధమాన బౌద్ధం క్షపణమం మొదలాన ఎల్లాం. బౌద్ధము, జైన మతము అనేటటువంటివి. బౌద్ధ మతము కూడా పుత్తర్ అంటే బౌద్ధ మతము, శమణర్
లేకపోతే సమమం అన్నా కూడా జైన మతము అని అర్థం. ఈ బౌద్ధ మతము కానీ జైన మతము కానీ అనేక విధములుగా ఉంటుంది. ఈ బౌద్ధ మతము కూడా మళ్ళీ 4 రకములుగా ఉంటుంది. వైభూషికలు, సౌత్రాంతికులు, యోగాచార్యులు, మాధ్యమికులు అని ఈ బౌద్ధ మతంలో కూడా మళ్ళీ 4 విభేదాలతో, చిన్న చిన్న విభేదాలతోటి 4గా విభజించబడింది. అందుకే చతుర్విధమాన బౌద్ధం, 4 విధములుగా ఉండేటటువంటి బౌద్ధ మతము అంటున్నారు. వైభూషికలు, సౌత్రాంతికులు, యోగాచార్యులు, మాధ్యమికులు అనేటటువంటి 4 తెగలుగా విభజింపబడినటువంటి బౌద్ధ మతము. శపణమం అంటే జైన మతము మొదలైనటువంటివన్నీ కూడా పులయ్యరుం నీచ ధర్మములు అని చెప్తున్నారు. అసలు మన పూర్వాచార్యులు అలాంటి పదములు వాడడానికి కూడా ఇష్టపడరు, కానీ నిజంగా అవి అలాంటి ధర్మములే కాబట్టి ఆ పదాలు ప్రయోగించవలసి వస్తోంది. అలా పులయ్యరుం నీచ ధర్మములు అదాగిరదు జ్ఞాన విషయమాన పదార్థంగళు జ్ఞానమే ఉళ్ళదు. వారేమని విశ్వసిస్తూ ఉంటారు అంటే, జ్ఞానానికి విషయమైనటువంటి మనం ఆత్మ జ్ఞానం కలిగి ఉన్నటువంటిది. ఆ జ్ఞానానికి విషయమైనటువంటిది అంటే ఈ ఇంద్రియాలతోటి ఆ ఆత్మస్వరూపమైనటువంటి జ్ఞానం అనేటటువంటిది ఈ ఇంద్రియాల ద్వారా జ్ఞానం ప్రసరిస్తూ ఉంటే, ఈ జ్ఞానము వెళ్ళి వేటినైతే చూస్తోందో, వేటినైతే వింటోందో, వేటినైతే స్పర్శించగలుగుతోందో, వేటినైతే వాసన చూడగలుగుతోందో, ఆ జ్ఞానానికి విషయమైనటువంటి పదార్థములన్నీ అవి మాత్రమే ఈ లోకంలో ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. పరమాత్మ లేడని, పరమాత్మకి గుణములు ఉన్నాయని, పరమాత్మ విభూతి అంతా ఇది అని వారు విశ్వసించరు. కేవలం ఆత్మ వల్ల కలిగేటటువంటి జ్ఞానము, ఆ జ్ఞానానికి ప్రతి సంబంధితమైనటువంటి పదార్థములు మాత్రమే ఉన్నాయి అని విశ్వసించేటటువంటి వారు అని చెప్తున్నారు. అలా విశ్వసించేటటువంటి వారు ఈ బౌద్ధ మతస్థులు, జైన మతస్థులు. ఇది ప్రమాణం ప్రత్యక్షము అనుమానముమే ఉళ్ళదు ఎన్బారు. ఇందులో మొదటి వారు వైభూషికులు ఏమని భావిస్తూ ఉంటారు అంటే, మనకి కనిపించేటటువంటి ప్రత్యక్షము, ఈ జ్ఞానంతో మనం చూసేటటువంటి ప్రత్యక్షంగా చూసేటటువంటివి సత్యమైనటువంటివి, ఈ జ్ఞానంతో మనం ఊహించగలిగినటువంటివి మాత్రమే సత్యమైనటువంటివి. ఇప్పుడు పరమాత్మ అంటే ఆయన రూపం ఎలా ఉంటుందో మనం ఊహించగలిగితే పరమాత్మ ఉన్నాడనే ఉద్దేశం. పరమాత్మని ఊహించలేకపోతే ఈ జ్ఞానంతో మనం ఊహించి ఒక దాన్ని చక్కగా దాన్ని ప్రత్యక్ష సమానాకారంగా ఊహించగలిగితే అది సత్యమైనది అని నమ్మేటటువంటి వారు మొదటి వైభూషికలు అనేటటువంటి వారు. రెండో వారు ఎలాంటి వారు అంటే పదార్థంగల్ అనుమేయంగల్ జ్ఞానమే ఉళ్ళదు ఎన్బారు. రెండో వారు ఈ పదార్థాలన్నీ కూడా సత్యమైనటువంటివి కాదండి, కేవలం జ్ఞానమే సత్యమైనటువంటిది. ఈ జ్ఞానం యొక్క రిఫ్లెక్షన్సే, అంటే మనం ఈ జ్ఞానంతో ఊహిస్తున్నాం కాబట్టి నిజంగా ఎదురుగుండా ఒక వస్తువు ఉంది, ఒక ఫోన్ ఉంది అంటే అది ఒక జ్ఞానం యొక్క ఊహ మాత్రమే అనేటటువంటి వారు రెండవ వారు. మూడవ వారు అనుమేయమాయుం పదార్థంగళ్ ఎల్లై కేవలం జ్ఞానమే ఉళ్ళదు. మూడవ వారు ఇంకా ఈ వస్తువులు అనుమానంతో ఊహతోటి చూసేటటువంటి ఈ వస్తువులన్నీ, పదార్థములన్నీ ఉన్నాయి కదా, అవి కూడా లేవు, కేవలం జ్ఞానము మాత్రమే ఉంటుంది అని అనుకునేటటువంటి వారు యోగాచార్యులు అనేటటువంటి వారు. ఇక మాధ్యమికులు అనేటటువంటి వారు ఏమని భావిస్తూ ఉంటారు, జ్ఞానము ఇల్లై సర్వం శూన్యం, జ్ఞానము లేదు, జ్ఞానంతో పొందబడేటటువంటి వస్తువులు పదార్థములు కూడా ఏమీ లేదు, అంతా కూడా శూన్యము అని భావించేటటువంటి వారు నాలుగొక తెగకు చెందినటువంటి వారు మాధ్యమికులు అనేటటువంటి వారు. ఇలా బౌద్ధ మతం అంతా కూడా వేదము లేదని, వేదంలో ప్రతిపాదింపబడినటువంటి ఆ ఈశ్వరుడు లేడని, ఆ ఈశ్వరునికి కళ్యాణ గుణములు ఏమీ లేవని అని వేదాన్ని అంగీకరించినటువంటి వారందరూ కూడా ఈ బౌద్ధ మతానికి చెందినటువంటి వారు. ఆ బౌద్ధ మతంలో కూడా దేనికి ప్రాధాన్యత ఇస్తారండి అంటే
ప్రత్యక్షంగా మనం చూసేటటువంటి విషయాలకి ప్రాధాన్యాన్ని ఇస్తారు. ఈ జ్ఞానంతో మనం మనకి లిమిటెడ్ అయినటువంటి జ్ఞానం, ఆ లిమిటెడ్ జ్ఞానంతో ఊహించగలిగినటువంటి పదార్థములన్నీ కూడా సత్యమైనవే అని నమ్మేటటువంటి వారు. వారిలో కూడా కొంతమంది ఆ ఊహించేటటువంటి పదార్థములు కూడా సత్యమైనవే కాదు, జ్ఞానమే సత్యము అనేటటువంటి వారు కొంతమంది. ఇంకొంతమంది అసలు జ్ఞానమే లేదు, ఊహించబడేటటువంటి ఆ పదార్థములు లేదు, అంతా శూన్యమే అని అనుకునేటటువంటి వారు మరికొంతమంది. ఇలా జ్ఞానము శూన్యము, సర్వము శూన్యము అనుకునేటటువంటి వారు కొంతమంది అని చెప్తున్నారు. సర్వత్రయం శూన్యమెన్నలామో జగత్తు కార్యకారణ రూపత్తాలే నిత్యమాయ్ అనిత్యమాయ్ భిన్నమాయ్ అభిన్నమాయ్ సత్యమాయ్ అసత్యమాయ్ ఇప్పటి అనైకాంతికం ఎన్వారం. ఇక జైనులు ఏమని చెప్తూ ఉంటారు అంటే, ఇలా అన్ని శూన్యం అంటే ఎలా కుదురుతుంది? అలా కుదరదండి, అవి ఉన్నాయి లేవు అని చెప్తున్నారు. జగత్తు కార్యకారణ రూపత్తాలే. కారణ రూపము అంటే ఒక వస్తువు కలగడానికి ముందు ఉండేటటువంటి స్థితి. కార్యరూపము అంటే అది వచ్చిన తర్వాత ఉండేటటువంటి స్థితి. ఒక కుండని తయారు చేయాలంటే ఒక మట్టి ముద్ద ఉంటుంది, ఆ మట్టి ముద్దని కారణ రూపము అంటాం. కొండగా మారిన తర్వాత ఉండేటటువంటి రూపాన్ని కార్యరూపము అంటాము. ఆ కార్యకారణ రూపంలో నిత్యమాయ్ అనిత్యమాయ్ అంటే ఈ సృష్టి అంతా కూడా లేనప్పుడు ఏమీ లేదు అని భావిస్తూ ఉంటారు. సృష్టి అంతా అయిపోయిన తర్వాత అన్నీ కనిపిస్తున్నాయి కదా, కాబట్టి అన్ని వస్తువులు పదార్థములన్నీ కూడా మనం చూడగలుగుతున్నాం, వీటినన్నిటినీ కూడా ఊహించగలుగుతున్నాం, వాటినన్నిటినీ కూడా ఫీల్ అవ్వగలుగుతున్నాం. కాబట్టి అవన్నీ కూడా నిత్యమైనటువంటి వస్తువులు. సృష్టికి ముందు ఏమీ లేవు, సృష్టి జరిగిన తర్వాత అవన్నీ కూడా నిత్యమైనటువంటి వస్తువులు అని భావిస్తూ ఉంటారు. సృష్టికి ముందు ఇవన్నీ కూడా అభిన్నమాయ్ అంటే ఇది చెట్టు, ఇది మంచము, ఇది ల్యాప్టాప్, ఇది ఫోను అని గుర్తుపట్టడానికి వీలు లేకుండా అన్నీ అభిన్నంగా ఉంటాయి. అంటే అన్నీ కలిసిపోయి ఉండేటట్టుగా ఉంటాయి సృష్టికి ముందు. సృష్టి తర్వాత భిన్నమాయ్, అది రూపుదాల్చిన తర్వాత, ఆ వస్తువు రూపుదాల్చిన తర్వాత ఇది కుర్చీ, ఇది మంచము, ఇది బీరువా అని వాటిని గుర్తించగలిగేటట్టుగా భిన్నంగా ఉంటాయి అంటున్నారు. ఇక అది సృష్టికి ముందు అంతా కూడా అసత్యమాయ్, సత్యంగా ఉండవు. కానీ సృష్టి జరిగిన తర్వాత అన్నీ కూడా సత్యమాయ్, ఒకే విధంగా ఉండేటటువంటి వస్తువులు అని చెప్తున్నారు. ఇప్పటి అనైకాంతికం. ఏకాంతికం అంటే ఒక నిశ్చయంగా ఉండేటటువంటి, ఇలాగే ఉంటుంది అని చెప్పడాన్ని, ఒక నిశ్చయం చేసి చెప్పడాన్ని ఏకాంతికం అంటారు. అనేకాంతికం అంటే ఇలా ఉంటుంది అలా ఉంటుంది, ఒక స్థితిలో ఉంటుంది అని చెప్పడానికి వీలు లేని దాన్ని అనైకాంతికం అంటారు. అలా ఈ సృష్టి అంతా, ఈ సృష్టిలో ఉండేటటువంటి పదార్థములన్నీ కూడా నిత్యంగానూ ఉంటాయని చెప్తున్నారు, అనిత్యంగానూ ఉంటాయని చెప్తున్నారు, భిన్నంగానూ ఉన్నాయని చెప్తున్నారు, అభిన్నంగానూ ఉన్నాయని చెప్తున్నారు, సత్యంగానూ ఉన్నాయని చెప్తున్నారు, అసత్యంగానూ కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఇలా చెప్పేటటువంటి దర్శనాన్ని జైన మతం అంటారు. ఇలా చెప్పేటటువంటి మతాన్ని జైన మతం. అలా కొంతమంది భగవంతుడు లేడు, భగవంతుడిని ప్రతిపాదించేటటువంటి ఆ వేదము లేదు, కానీ ఈ లోకంలో ఉండేటటువంటివన్నీ కూడా అనైకాంతికం, ఒక్కొక్కసారి ఒక్కొక్క స్థితిలో ఉంటాయి, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా కనిపిస్తూ ఉంటాయి అని చెప్పేటటువంటి వారు జైన మతస్థులు. వైదిక ధర్మత్తుకు విరుద్ధమా, ఇదంతా కూడా శాస్త్రానికి విరుద్ధంగా ఉండేటటువంటిది. శాస్త్రము ఇవన్నీ కూడా పరమాత్మ నుంచే వచ్చాయి. పంచభూతముల నుంచి పంచతన్మాత్రలు, పంచతన్మాత్రలు ఈ పంచభూతముల నుంచి పంచ ఇంద్రియములు, 11 ఇంద్రియములు, ఆ 11 ఇంద్రియములు మనస్సు కూడా సృష్టింపబడిన తర్వాత ఈ పదార్థములన్నీ కూడా కలిసి ఈ సృష్టి అంతా కూడా అవుతోంది అన్న విషయము మన శాస్త్రంలో చెప్పబడి ఉంది. కాబట్టి వైదిక ధర్మత్తుకు విరుద్ధమాయ్ పజయదాయ్ పొరం అనైకాంతికం ఎన్బారం ఆగా ఇప్పటి చొల్లుగిర నీచ ధర్మం. ఇలా చెప్పేటటువంటి నీచ ధర్మములు అని చెప్తున్నారు. ఇలాంటి ధర్మములు పులయ్యర మాగి నిన్రా. ఈ నీచ ధర్మములు కూడా ఆగి నిన్రా అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటివి. ఈ జైన మతము, బౌద్ధ మతము అనేటటువంటివి ఎంతో కాలం నుంచి వస్తున్నటువంటివి, ఎప్పుడో ఈ మధ్య పుట్టుకొచ్చినటువంటి దర్శనములు కాదు. ఆగి నిన్రా,
ఇలా ప్రచరణంలో ఉండేటటువంటి ధర్మములు అవి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ధర్మములు, స్థిరంగా ఈ సమాజంలో పాతుకుపోయినటువంటి ధర్మములు అంటున్నారు. నెల్లు కుక్కళైపోలే వైదిక ధర్మత్తుకు విరుద్ధమాయ్ పజయదాయ్ పొరుంయంగై. ఎలా అయితే ఒక ధాన్యపు చేనులో కలుపు మొక్కలు కూడా, ధాన్యపు మొక్కలు వచ్చిన దగ్గర నుంచి కలుపు మొక్కలు కూడా ఎలా అయితే ఆ ధాన్యపు పంటలో కలిసే ఆ ధాన్యపు పంటతోటి కలిసే ఉంటాయో, అలా ఈ సమాజంలో భగవంతుణ్ణి, వేదంలో ప్రతిపాదింపబడినటువంటి ఆ పరమ పురుషుణ్ణి ప్రచరింపచేసేటటువంటి ధర్మాలతో పాటు ఈ నీచ ధర్మములు, బౌద్ధము, జైనము మొదలైనటువంటి ధర్మములు కూడా ఎప్పటి నుంచో కలిసి ఉన్నాయి. పజయదాయ్ పొరం, ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ధర్మములు అని చెప్తున్నారు. ఎల్లామెన్రదు పలయ్యర మాగి నిండ్ర పుత్తడు శమణమెల్లాం. ఎల్లాం అంటున్నారు కదా. ఎల్లాం అంటే ఏమిటి అంటే ఈ బౌద్ధ మతము, జైన మతమే కాకుండా సాంఖ్యము, వైశేషికము, పాశుపతము మొదలానవై ఇవై నీచ ధర్మమాన పడియంగనై. ఇలాంటి మొదలైనటువంటి ధర్మములు కేవలం బౌద్ధ మతము 4 విధములుగా ఉంటుంది. జైన మతము, ఇంకా సాంఖ్యము, వైశేషికము, పాశుపతము అనేటటువంటి ఈ ధర్మాలన్నీ కూడా నీచమైనటువంటి ధర్మములు. ఎందుకు ఆళ్వార్లు ఇవై నీచ ధర్మమాన పడియంగనై, వీటిని నీచ ధర్మములని ఎందుకు అంటున్నారు అని మళ్ళీ ప్రశ్న వేస్తూ, ఎవరిదైనా దర్శనంలో లోటుపాట్లు ఉంటే ఆ లోట్లను చెప్పాలే తప్ప, ఆ కొరతలను చెప్పాలే తప్ప, ఆ ధర్మాన్నంతటినీ కూడా నీచ ధర్మం అని ఎందుకు ఆళ్వార్లు ఇక్కడ వాటిని అంతలా అంటున్నారు అంటే, అది నిజంగానే నీచమైనటువంటి ధర్మము కాబట్టి. ఈశ్వర విభూతుయిలే ఒరువనై హింసిత్తార్కు చొల్లుగిర పాపంగళకు అవధీల్లై. శాస్త్రంలో ఈశ్వరుడు సృష్టించినటువంటి, పరమాత్మ సృష్టించినటువంటి ఈ విభూతిలో ఒక్కరిని హింసిస్తేనే మనకి బోల్డ్ అంత పాపం కలుగుతుంది. ఆ పాపానికి అవధీల్లై, ఒకరిని మానసికంగా కానీ, కాయకంగా కానీ, వాచకంగా కానీ ఒకరిని హింసిస్తే, వారు బాధపడేటట్టుగా చేస్తే, దానివల్ల మనకు కలిగేటటువంటి పాపానికి హద్దు లేదు అని శాస్త్రం చెప్తుంటే, ఈశ్వరనయం ఈశ్వర విభూతి అయ్యం అజ్ఞాననాశీలే అజిక్క పార్కిరవర్గళిరే అఖండ్య ఖండనే ప్రవృత్తిరే అడంగా అంటున్నారు. ఇక ఈ ధర్మములను పాటించేటటువంటి వారు ఎలాంటి వారు అంటే, ఈశ్వర విభూతిలో ఒకరిని హింసిస్తేనే మనకి అవధి లేనటువంటి పాపం కలుగుతుంది. అలాంటప్పుడు ఈశ్వరనయం ఈశ్వర విభూతినయం అజ్ఞాననాశీలే అజెక్క. అలాంటప్పుడు వీరెలాంటి వాళ్ళు అంటే, ఆ పరమాత్మనే ఖండిస్తున్నటువంటి వారు. అజ్ఞానం అనేటటువంటి అసియాలే, అజ్ఞాన నాశియాలే, అజ్ఞానం అనేటటువంటి ఖడ్గముతోటి, కత్తితోటి ఈశ్వరనయం ఈశ్వర విభూతినయం అజిక్క, ఈశ్వరుణ్ణే సంహరిస్తున్నారు. ఈశ్వరుడే, పరమాత్మే లేడనేటటువంటి వాదనతోటి ఆ పరమాత్మనే ఖండిస్తున్నారు. ఆ పరమాత్మ యొక్క విభూతిని మొత్తాన్ని కూడా ఖండిస్తున్నారు. అలా ఒక్కడిని బాధ పెడితేనే అంత పాపం కలుగుతుంది. అలా పరమాత్మనే ఖండించేటటువంటి వారికి, పరమాత్మ విభూతి అయినటువంటి ఈ లోకాలన్నిటినీ కూడా ఖండించేటటువంటి వారికి ఇంకెంత పాపం కలుగుతుంది. అఖండ్య ఖండనే ప్రవృత్తిరే అడంగా, ఖండింపబడనటువంటి దానిని కూడా ఖండించేటటువంటి వారు వీరు. అలాంటి వారు కాబట్టి పరమాత్మనే ఖండిస్తున్నారు. కాబట్టి ఖండించడం అంటే పరమాత్మ లేడు అని చెప్పడం, పరమాత్మ లేడు అని నిరూపించడం, పరమాత్మ విభూతి అనేటటువంటిది ఇదంతా కూడా కేవలం జ్ఞానంతో తెలుసుకోబడేటటువంటిదే అని చెప్తారు. కానీ ఇదంతా కూడా పరమాత్మ యొక్క సృష్టి అని చెప్పరు. కాబట్టి అలా విభూతిని కూడా, ఈశ్వర విభూతిని కూడా లేదు అని ఖండిస్తున్నారు. కాబట్టి వారి అజ్ఞానం అనేటటువంటి దానివల్ల ఖండిస్తున్నారు. కాబట్టి వీరు నీచులు. ఒక్కరిని బాధ పెడితేనే అంత పాపం కలుగుతుంది. అలాంటప్పుడు పరమాత్మనే లేడని, పరమాత్మ విభూతియే లేదని పరమాత్మనే ఖండిస్తున్నటువంటి వీరికి వారికి చెప్పవలసినటువంటి పదం ఏమిటి అంటే, నీచులు, నీచ ధర్మమే చెప్పాలి అని చెప్తున్నారు ఆళ్వార్లు ఇక్కడ. కలయర కట్రమాందర్ తర్వాత ఇలా ప్రతిపాదింపబడేటటువంటి మతముల్ని ఎవరు, ఎలాంటి వారు పరిగ్రహించరు అంటే, కలయర కట్రమాందర్. స్మృతి కలై అంటే శాస్త్రములు, అర అంటే ఏ కొరత లేకుండా,
కట్రమాందర్ చక్కగా అభ్యసించినటువంటి వారు, వేదంలో ఉండేటటువంటి అర్థాలన్నిటినీ కూడా అభ్యసించినటువంటి మహనీయులు. శృతి స్మృతి இதிஹாசாதிகளில் தலை நின்றவர்களாய் వేద తాత్పర్యం కైపట్టవర్గల్. శృతి అంటే శృతులు వేదములు, స్మృతులు ఆ వేదాన్ని ఉపబ్రహ్మణం చేసేటటువంటి, ఆ వేదంలో చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా మనకి తేలికగా అర్థమవడం కోసం మహర్షులు ఆ వేదంలో ప్రతిపాదింపబడినటువంటి విషయాన్నంతటినీ కూడా చక్కగా విశదీకరించి అనుగ్రహించినటువంటివి. వాటిని వాన్మయాన్ని స్మృతులు అంటారు. ఇతిహాస పురాణాదులు, ఇతిహాసము పురాణాదులు అవన్నీ కూడా శృతి స్మృతి ఇతిహాస పురాణాదులన్నిటినీ కూడా తలై నిండ్రవర్గల్ తల మీద ఉంచుకొని వాటినన్నిటినీ కూడా చక్కగా సేవించేటటువంటి వారు. వేద తాత్పర్యం కైపట్టవర్గల్ వేద తాత్పర్యాన్నంతటినీ, వేదంలో ప్రతిపాదింపబడినటువంటి విషయాన్నింటినీ కూడా చేతిలో ఉంచుకున్నటువంటి వారు, అంటే చక్కగా తెలిసినటువంటి వారు. అవర్గళాగిరార్ అలాంటి వారు ఎవరండి అంటే కూరత్తాజ్వాన్ పోల్ వారిరే. కూరత్తాజ్వాన్ లాంటి వారందరూ కూడా, కూరత్తాళ్వాన్ ఎంతో మహనీయులు. వారికి వేదము వాటి స్మృతులు ఇతిహాస పురాణాదులన్నీ కూడా చక్కగా అధ్యయనం చేసినటువంటి వారు. ఇక్కడ కేవలం ఏదో తర్వాత వారి ఐతిహ్యం వస్తుంది కాబట్టి, వారి కనెక్షన్ ఉంటుంది కాబట్టి కూరత్తాజ్వాన్ పోలే వారిదే అని కేవలం కూరత్తాళ్వాన్ యొక్క ఉదాహరణని మనకి అనుగ్రహించారు. అలా కాకుండా మన పూర్వాచారులందరూ కూడా ఇలా వేద తాత్పర్యాన్ని కైపట్టవర్గలే. మన పూర్వాచారుల్లో మన సాంప్రదాయంలో ఉన్నటువంటి పూర్వాచారులు అందరూ కూడా ఇలాంటి గొప్ప మహనీయులే. కలయ్యర కట్రమాందర్ అనేటటువంటి మహనీయులే. ఇక్కడ కూరత్తాళ్వాన్ గురించి చెప్పడం దేనికండి పెరియవాచాన్ పిళ్ళై అంటే, ఆ తర్వాత కూరత్తాళ్వాన్కి సంబంధించినటువంటి ఒక ఐతిహ్యం వస్తుంది కాబట్టి కేవలం కూరత్తాళ్వాన్ పోల్ వారిరే అలాంటి వారు అని చెప్పడం వల్ల మన సాంప్రదాయంలో ఉన్నటువంటి పూర్వాచారులు అందరూ కూడా కూరత్తాళ్వాన్ లాంటి వారే కాబట్టి అలాంటి వారు అని చెప్తున్నారు. మాందర్ అంటే మనుష్యులు అని. అలాంటి వారు ఇలాంటి మతాలన్నీ చూస్తారా లేకపోతే వింటారా? ఇంత అధ్యయనం చేసినటువంటి వారు అందులో ఏమైనా చెప్పబడిందేమో అని ఆసక్తితో అయినా వాటికేసి ఒకసారి చూస్తారా వింటారా అంటే కాన్బరో కేట్పరోదాన్ ఇవత్తై నెంజాలే అరియాదల్ మనసులో కూడా తలవరు. ఇలాంటి నీచ ధర్మాలని నెంజాలే మనస్సుతో కూడా ఆరాయదల్ దాన్ని ఆదరించను కూడా ఆదరించరు. సెవియాలే కేట్టుదల్ శైవర్గలో ఆ చెవులతో కూడా వీటిని వినరు. ఆ పక్కన ఎక్కడో అధ్యయనం జరుగుతుంటే ఆ పక్కన ఒక చెవుని కూడా మాటలు చెవులో కూడా రావడానికి ఇష్టపడనటువంటి వారు అంటున్నారు. ఆజ్వాన్ ఇష్టసిద్ధి వాసిక్కిరవర్గలు వాసిక్కిరవర్గలుడనే ఇరందు తాజత్తువర ఆజ్వానుక్కు చొన్న వార్తయే అనుసంధిప్పదు. కూరత్తాళ్వాన్ గురించి మనకి చెప్తున్నారు. ఆజ్వాన్ అని ఎక్కడైనా వస్తే ఏ పేరు రాకుండా ఆజ్వాన్ అనేటటువంటి ఒక్క మాట వస్తే గనక అది కూరత్తాళ్వానే. కూరత్తాళ్వాన్ గురించి ఒక ఐతిహ్యాన్ని చెప్తున్నారు. కూరత్తాళ్వాన్ ఇష్టసిద్ధి జైనుల యొక్క బౌద్ధ మతస్థుల యొక్క ఒకానొక వాన్మయం, వారి యొక్క ప్రబంధం ఇష్టసిద్ధి అనేటటువంటి ప్రబంధాన్ని కొంతమంది అధ్యయనం చేస్తూ దాని గురించి గొప్ప ఉపన్యాసం చేస్తూ శ్రీరంగంలో ఒక రోజు కూరత్తాళ్వాన్ రామానుజుల వారిని సేవించడం కోసం వారి తిరుమాళిగ నుంచి రామానుజుల వారి యొక్క కుటీరం దగ్గరికి వస్తున్నటువంటి సమయంలో ఒకానొక చోట కొంతమంది కూర్చొని జైన మతస్థులు బౌద్ధ మతస్థులు కూర్చొని ఇష్టసిద్ధి అనేటటువంటి వారి ప్రబంధాన్ని గురించి గొప్ప ఉపన్యాసం చేస్తున్నారట. అందులో చెప్పబడేటటువంటి విషయాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా తెలియచేస్తున్నారట. ఆ సమయంలో కూరత్తాళ్వాన్ అసలు ఆ ఇష్టసిద్ధి జైన మతస్థుల బౌద్ధ మతస్థుల యొక్క గ్రంథంలో ఏం చెప్పబడి ఉంది అనేటటువంటి దాని గురించి తెలుసుకోవడంతో ఆ కుతూహలంతో అక్కడ కొద్దిసేపు ఆగి వారు చేసేటటువంటి ఉపన్యాసాన్ని అంతటినీ కూడా విని ఆ తర్వాత రామానుజుల వారి యొక్క సన్నిధికి చేరారట. చేరితే రామానుజుల వారు అడిగారట, కూరత్తాళ్వానే ఇంత ఆలస్యమైంది ఏంటి, ఎందుకు ఆలస్యమైంది అంటే, స్వామి ఇక్కడ కొంతమంది బౌద్ధ మతస్థులు ఇష్టసిద్ధి అనేటటువంటి ప్రబంధం మీద చక్కటి ఉపన్యాసం చేస్తున్నారు, అది వినొచ్చాము అని చెప్పారట. అయ్యో, వెంటనే రామానుజుల వారు ఇంకొక మాట కూడా మాట్లాడకుండా వెంటనే వెళ్ళి
సచేల స్నానం చేసి రండి అని చెప్పారట. సచేల స్నానం అంటే ధరించినటువంటి వస్త్రములు ధరించినట్టే వెళ్ళి ఒక బావి దగ్గరికి వెళ్ళి దానితో ఆ చేదతోటి నీళ్లు తోడుకొని ఆ నీళ్లు నెత్తి మీద పోసుకోవడం, అలా స్నానం చేసి రండి అని చెప్పారట. వెంటనే కూరతాళ్వాన్ అలాగే వెళ్ళి ధరించినటువంటి వస్త్రములేమి కూడా విడవకుండా అలా సచేల స్నానం చేసి తిరిగి వచ్చారట. నిజానికి ఎప్పుడు ఇలా సచేల స్నానం చేస్తారు అంటే, ఎవరిదైనా పరమపద వార్త వినవలసి వచ్చినప్పుడు, ఏదైనా అమంగళకరమైనటువంటి వార్త వినవలసి వచ్చినప్పుడు ఇలా సచేల ఉన్న బట్టలతోటి ఉన్నట్టుగా స్నానం చేస్తారు. అలా అమంగళకరమైనటువంటి విషయాలు విన్నప్పుడు మాత్రమే చేసేటటువంటిది. ఎవరైనా పరమపద వార్త వింటే చేసేటటువంటి స్నానం సచేల స్నానం. అలా కూరతాళ్వాన్ సచేల స్నానం చేసి తిరిగి వస్తే వెంటనే రామానుజుల వారు తమ పాద పద్మములు కూరతాళ్వాన్ యొక్క శిరస్సు మీద ఉంచి మళ్ళీ కూరతాళ్వాన్కి తమ శ్రీపాద తీర్థాన్ని అనుగ్రహించి, ఇక మీదట అలాంటి ప్రవచనములకు వెళ్ళకండి, అలా ఎవరు చెప్పినా కూడా వెళ్ళకండి. ఎందుకంటే వారు చెప్పేవి ఎంతో అందంగా ఉంటాయి, కానీ ఆత్మ యొక్క స్వరూపాన్ని నశింపచేసేటట్టుగా ఉంటాయి. చెవులకి ఇంపుగా ఉండొచ్చు, కానీ ఆత్మని నశింపచేసి క్రమక్రమంగా వారి విషయాల్లోకి తీసుకొని వెళ్ళిపోయి పరిపూర్ణంగా మనల్ని నాశనం చేసేటట్టుగా ఉంటాయి ఆ ప్రబంధాలన్నీ, వారి వార్తలన్నీ. కాబట్టి అలా మీరు ఏ ధర్మం వాళ్ళు చెప్తే ఆ ధర్మంలోకి చెప్పే విషయాల్ని సేవించడం కోసం వెళ్ళకండి, అవి వినడం కూడా తప్పే అని రామానుజుల వారు కూరతాళ్వానికి ఒక ఉపదేశం చేశారు. ఆ విషయాన్ని మనం అనుసంధించుకోవాలి. అలా శాస్త్రాలన్నింటినీ కూడా బాగా అధ్యయనం చేసినటువంటి వారు, వేద బాహ్యులు, వేదాన్ని అంగీకరించినటువంటి వారి యొక్క మాట వినడానికి కూడా ఇష్టపడరు. వారి ప్రబంధాలే కాదు, వారి నోటిలోంచి వచ్చేటటువంటి మాటను వినడానికి కూడా ఇష్టపడరు, వాటిని మనసులో తలవడానికి కూడా ఇష్టపడరు అని చెప్తున్నారు. బాహ్య కృదుష్టిగల్ వార్తై అసహ్యమాగయ్యం భగవద్ విషయం సత్తాధారకమాయ్ ఇరుక్కమిరే దర్శన నిష్టయ్యావదు. దర్శన నిష్ట, ఈ ఎంబెరుమానార్ యొక్క దర్శనాన్ని నిష్టగా పాటించేటటువంటి వారమండి అని చెప్తూ ఉంటారు. ఏమిటి నిష్టగా పాటించడం అంటే, బాహ్య కృదుష్టిగల్ వార్తై అసహ్యమాగయ్యం, ఇతర మతముల యొక్క వారు, ఇతర దర్శనములు పాటించేటటువంటి వారి యొక్క వార్తలు అంటే శ్రీ సూక్తులు, వారు చెప్పేటటువంటి విషయాలు అసహ్యంగా తలవడము, భగవద్ విషయము సత్తాధారకమాగయం, భగవంతుని యొక్క విషయము మన ఆత్మని ధరింపచేసేటటువంటి విషయంగా భావిస్తూ ఉండడమే ఈ దర్శనంలో నిష్ట కలిగి ఉండడం. ఎంబెరమానార్ యొక్క దర్శనాన్ని మేము చక్కగా పాటిస్తున్నాము, రామానుజుల వారి యొక్క సిద్ధాంతాన్ని మేము చక్కగా పాటిస్తున్నాము అంటే దాని యొక్క అర్థం ఏమిటి, ఎలా ఉండాలి, ఎలా పాటించాలి అంటే, వేద బాహ్యుల యొక్క కుదృష్టులు అంటే వేదంలో చెప్పబడినటువంటి విషయాల్ని మార్చేసి చెప్పేటటువంటి వారి యొక్క మాటల్ని వినకుండా ఉండటమే. ఆ మాటలు ఎప్పుడైనా విన్నా అవి పరమ అసహ్యంగా మనకి అనిపించేటట్టుగా మనం ఉండాలి. ఇంకా భగవద్ విషయం ఎప్పుడు కూడా సత్తాధారకమా ఇరుక్కమిరే, ఇంకా భగవంతుని యొక్క విషయము ఎప్పుడు కూడా మనల్ని ధరింపచేసి, ఎలా అయితే చేప నీటిని విడిచి ఉండలేదో భగవంతుని యొక్క విషయాన్ని విడిచి ఉండలేనటువంటి వారిగా మనం ఉండాలి. అదే మనకి దర్శనంలో ఉండేటటువంటి నిష్ట కలిగినటువంటి వారు చేసేటటువంటి పని అని చెప్తున్నారు. తలయ్యరు పూండుం సాగేన్ సత్యం కాణ్మిన్, ఇక ప్రమాణం చేస్తున్నారు. నేను చెప్తున్నాను చూడండి, ఈ పరాత్పరుడు ఎవరు అంటే ఆ శ్రీమన్నారాయణుడే పరాత్పరుడు. నేను నా తలను ఖండించినా నేను మరణించకుండా ఉంటాను. నేను చెప్పేది సత్యం కాబట్టి నేను చెప్పేటటువంటి విషయం, ఈ విషయాన్ని చెప్పిన తర్వాత నా తలను ఖండించినా నేను మరణించను, నా మీద నేను ప్రమాణం చేసుకొని చెప్తున్నాను అని చెప్తున్నారు. నిర్దోష శృతి అయి ప్రమాణం என்று இருக்கும் அளவில்லாதார்க்கும் இதிரே ஆசிரணீய వస్తు ఎన్నుమిడం ప్రత్యక్షత్తాలే సాధిక్కిరేన్. ఇంకా ఎలా మార్చాలో తెలియట్లేదు. ఈ సంసారంలో ఉండేటటువంటి వారిని ఏం చేసి మార్చాలో ఇంకా ఆళ్వారికి తెలియక నా మీద నేను ప్రమాణం చేసుకుంటున్నాను. శ్రీమన్నారాయణుడే పరాత్పరుడు. వేదాలు నిర్దోషమైనటువంటి, దోషము ఏమాత్రము లేనటువంటి వేదాలు
లో చెప్పబడినటువంటి ఆ శ్రీమన్నారాయణుడే పరాత్పరుడు, అదే ఆశ్రయణీయ వస్తువు అని నా మీద నేను ప్రమాణం చేసుకొని చెప్తున్నాను. కావాలంటే నా తలను ఖండించి చూడండి, నేను మరణించను, రండి వచ్చి నా తలను ఖండించండి అని అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఆళ్వార్లు ప్రత్యక్షంలో మీకు నిరూపిస్తాను, మీ కంటి ముందే నేను నిరూపిస్తాను. దోషాలు లేనటువంటి ఆ వేదాలలో ప్రతిపాదింపబడినటువంటి శ్రీమన్నారాయణుడే పరాత్పరుడు, ఆయననే మనం ఆశ్రయించాలి అని వారందరినీ కూడా పిలిచి ప్రత్యక్షంలో సాధిస్తున్నారు అని చెప్తున్నారు. అత్తై కాన్గోల్ కావాలంటే వచ్చి చూడండి అని చెప్తున్నారు. మజువై కాయిచ్చి కయ్యిలే విట్టాల్ అగ్ని తన కార్యం చెయ్యమాట్టా దొజిగిన్రదు అర్ధత్తినుడయ సత్యత్తయ్యినాలేయిరే. ఎలా ఉండేది అంటే ఇదివరకు రోజుల్లో ఎవరైనా అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా అని తెలుసుకోవాలంటే వారిని భగవంతుడు ముందు వచ్చి ఆ మాట ఏదైతే మాట చెప్తున్నారో వారు మాట చెప్పిన తర్వాత బాగా కాల్చినటువంటి ఒక ఇనుప ముక్కని తీసుకొచ్చి చేతిలో పెట్టేవారట. వారు నిజంగా సత్యాన్ని చెప్తే గనక ఆ చేతిలో పెట్టినటువంటి ఆ ఇనుప ముక్క, బాగా కాలినటువంటి ఇనుప ముక్క అగ్ని వారిని ఏమి కాల్చేది కాదట. ఎందుకంటే ఆ సత్యం చెప్పడం వల్ల కలిగినటువంటి ప్రభావం వల్ల నిప్పు కూడా అగ్ని కూడా వారిని కాల్చదు, వారికి ఎటువంటి ఇబ్బంది కలిగించదు. అలా సత్యం యొక్క ప్రభావం ఉంటుంది. అలా ఇదివరకు రోజుల్లో నిప్పును పట్టుకొని ఎలా అయితే సత్య ప్రమాణం చేసేవారో అలా పట్టుకున్నా కూడా అర్ధత్యనుடைய సత్యత్తయిలే ఇరే, ఆ చెప్పినటువంటి మాటలో నిజంగా సత్యం ప్రభావం ఉంటే, సత్యం ఉంటే గనక ఆ అగ్ని ఎలా అయితే వారిని దహించదో, ఇప్పుడు నేను చెప్పేటటువంటి విషయం కూడా పరమ సత్యమైనది అందుకని మీరు వచ్చి నా తలను ఖండించిన సాగేన్ నేను మరణించను, ఎందుకంటే నేను చెప్పేది సత్యం 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 కాబట్టి కాణ్మిన్ వచ్చి చూసుకోండి అని చెప్తున్నారు. అప్పడియే ఎన్నుடைய శిరశ్ఛేదం పండినాల్ అదిన్ కార్యమాన మరణం ఇన్రిలే ఇరుందనాగిల్. అలా నేను అలా ఇదివరకు రోజుల్లో సత్య నిరూపణ కోసం చేతిలో అగ్ని పట్టుకున్నా అగ్ని కాల్చకుండా ఎలా అయితే ఉంటుందో, ఇప్పుడు మీరు వచ్చి నా శిరశ్ఛేదం చేసినా కూడా దానివల్ల కలిగేటటువంటి మరణం అనేది నాకు ఉండదు, ఎందుకంటే నేను చెప్పేది సత్యం కాబట్టి. దశరథాత్మజనే ఆశ్రయణీయన్ ఎన్రు ఇరంగోల్. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే దశరథాత్మజుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడే మనం అందరికీ కూడా ఆశ్రయించవలసినటువంటి విషయము, అతనే ఆశ్రయించవలసినటువంటి పరదైవము అని చెప్తున్నారు. ఇలా తన ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసం ఇక్కడ ఆళ్వార్లు రామచంద్రుడు పరాత్పరుడు అని చెప్పడం కోసం తన ప్రాణాలను తీసుకోవాలని ప్రతిజ్ఞ చేస్తున్నారు ఆళ్వార్లు. అలాగే ఇదివరకు రోజుల్లో ఒకరి ప్రాణాలు తీయడం కోసం రామచంద్రుడే పరాత్పరుడు అని చెప్పినటువంటి వారు కూడా ఉన్నారు. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వ సరైనం జహి రావణిం ఎన్గిర ప్రతిజ్ఞాయాలే పరబలత్తాలే అరుక్కడక్క వదల్లాదతలై అరుక్కకండో మిరే. వరబలంతోటి ఇంద్రజిత్తు యొక్క తల తీయలేకుండా ఉండేటటువంటి సమయంలో ఇళయ పెరుమాళ్ రామచంద్రుడే పరాత్పరుడయి ఉంటే గనక ఈ అస్త్రము నేను సంధించేటటువంటి ఈ బాణం వెళ్ళి ఇంద్రజిత్తు యొక్క శిరస్సును ఖండించాలి అని ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఇద్దరు ప్రతిజ్ఞలు చేశారు పరాత్పరుడు రామచంద్రుడు అని చెప్పడం కోసం. ఒకరి ప్రతిజ్ఞ వల్లేమో ఒకరి శిరస్సు ఖండింపబడింది, ఒకరి ప్రతిజ్ఞ వల్లేమో శిరస్సు ఖండించినా వారు మరణించకుండా ఉండేటటువంటి స్థితి కలుగుతోంది. ఆళ్వార్లేమో రామచంద్రుడే పరాత్పరుడు అని చెప్పి వారు శిరస్సును ఖండించినా నేను మరణించను అని చెప్తున్నారు. ఇంకొక అతను ఇళయ పెరుమాళ్ళు ఇళయ పెరుమాళ్ళు లక్ష్మణస్వామి ఏమో రామచంద్రుడే పరాత్పరుడు అని చెప్పి ఇంద్రజిత్తు యొక్క శిరస్సును ఖండించాడు. అలా ఇద్దరి యొక్క శపథము మనకి ఏం తెలియచేస్తుంది అంటే రామచంద్రుడే పరమాత్మ ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చ అప్రతిద్వంద్వ శరైనం జహి రావణిం. నేను చెప్పేటటువంటి మాట నిజమైతే గనక ఈ శరము ఈ బాణము వెళ్ళి రావణిం రావణాసురుడి యొక్క కుమారుడైనటువంటి ఆ ఇంద్రజిత్తును సంహరించుగాక. ఏ మాట
ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చ అప్రతిద్వంద్వ. దశరథుడు యొక్క కుమారుడైనటువంటి రామచంద్రుడు గనక ధర్మాత్ముడైతే, సత్యసంధుడైతే, పౌరుషంలో అప్రతిద్వంద్వ, ఆయన మించినటువంటి వారు ఇంకెవరూ లేకపోతే గనక ఈ బాణం, నేను సంధించేటటువంటి బాణం వెళ్ళి ఇంద్రజిత్తుని సంహరించాలి. లక్ష్మణస్వామి ఇంద్రజిత్తుతోటి యుద్ధం చేస్తున్నప్పుడు అనేకమైన అస్త్రములు ప్రయోగించారు. విశ్వామిత్రుడు రామచంద్రుడికి లక్ష్మణస్వామికి ఇద్దరికీ కూడా అనేకమైనటువంటి దివ్యాస్త్రములు ఉపదేశించి ఉన్నాడు. ఆ అస్త్రములన్నిటినీ, దివ్యాస్త్రములన్నిటినీ కూడా ఇంద్రజిత్తు మీద ప్రయోగించిన ఆ అస్త్రములేమీ కూడా ఇంద్రజిత్తు మీద పనిచేయడం లేదు. ఎందుకంటే బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరబలత్తాలే, ఆయనకి కలిగినటువంటి వరం వల్ల ఆ ఇంద్రజిత్తు ఎన్ని దివ్యాస్త్రాలు ప్రయోగించినా కూడా, లక్ష్మణస్వామి ఎన్ని దివ్యాస్త్రాలు ప్రయోగించినా కూడా ఆ ఇంద్రజిత్తు సంహరింపబడట్లేదు. ఇంకెలా ఈ ఇంద్రజిత్తుని సంహరించిన? బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినా కూడా ఇంద్రజిత్తు దాన్ని ఉపసంహరించేశాడే తప్ప మరణించడం లేదు. ఇంకెలా ఇంద్రజిత్తుని సంహరింపజేయాలి అని అప్పుడు లక్ష్మణస్వామి ఆలోచించి, నేను గనక ధర్మాత్ముడినైతే, నేను గనక సత్యసంధుడినైతే, నేను గనక పౌరుషంలో గొప్ప అప్రతిద్వంద్వాన్ని కలిగినటువంటి వాడిని, అంటే పౌరుషంలో నన్ను మించినటువంటి వారు ఇంకొకళ్ళు లేకపోతే వెళ్ళి ఈ బాణము రావణాసుడి యొక్క కుమారుడైనటువంటి ఇంద్రజిత్తుని సంహరించాలి అని లక్ష్మణస్వామి చెప్పడం లేదు. దశరథుడి యొక్క కుమారుడు రామచంద్రుడు ధర్మాత్ముడైతే, రామచంద్రుడు సత్యసంధుడైతే, రామచంద్రుడి యొక్క పౌరుషము ఆ అమిత పరాక్రమమైనటువంటి పౌరుషం కలిగినటువంటి వాడైతే ఈ బాణం వెళ్ళి రావణాసుడి యొక్క కుమారుడైనటువంటి ఇంద్రజిత్తుని సంహరించాలి అని ప్రతిజ్ఞ చేసి బాణాన్ని విడిస్తే ఆ బాణం వెళ్ళి ఇంద్రజిత్తు యొక్క శిరస్సును ఖండించి ఇంద్రజిత్తు మరణించేలా చేసింది. వెంటనే ఆ బాణానికి ఇంద్రజిత్తు పడిపోయాడు కాబట్టి, మరణించాడు కాబట్టి రామచంద్రుడు ధర్మాత్ముడు, రామచంద్రుడు సత్యసంధుడు, రామచంద్రుడి యొక్క పౌరుషము అమిత పరాక్రమమైనటువంటి పౌరుషం, ఆయనతోటి సమానమైనటువంటి వారు పౌరుషంలో ఇంకొకరు లేరు అన్న విషయం ఈ లోకానికి తెలుపబడింది. ఎందుకు లక్ష్మణస్వామి ఇలా చేయవలసి వచ్చింది అంటే, అప్పటి వరకు రామచంద్రుడి యొక్క చరిత్రలో కొన్ని సందేహాలు ఉన్నాయి. రామచంద్రుడు ధర్మాత్ముడా అని జ్ఞానం ఉన్నటువంటి వారందరూ కూడా రామచంద్రుడు ధర్మాత్ముడనే, సత్యసంధుడనే, పౌరుషంలో ఎటువంటి లోపం లేనటువంటి వాడనే అందరికీ కూడా జ్ఞానం ఉన్నటువంటి వారందరికీ కూడా తెలుస్తుంది. కానీ కృదుష్టులు అని చెప్తారు కదా, అదంటే రామచంద్రుడు యొక్క ప్రతి గొప్పతనాన్ని, వైభవాన్ని అంగీకరించక రామచంద్రుడిలో లోపాలు వెతికేటటువంటి వారు అనేకమైనటువంటి మాటలు మాట్లాడచ్చు అనేటటువంటి ఉద్దేశంతో వాటినన్నింటినీ కూడా ఖండించడం కోసం లక్ష్మణస్వామి జయమంత్రాన్ని ప్రయోగించాడు. వాలిని చెట్టు చాటు నుంచి రామచంద్రుడు చంపాడు, ఇది ధర్మమా? అలా చెట్టు చాటు నుంచి రామచంద్రుడు వాలిని సంహరించాడు కాబట్టి రాముడు ధర్మాత్ముడు కాడు అని కొంతమంది అంటూ ఉంటారు. వారికి సమాధానం ధర్మాత్మ. రామచంద్రుడు కనుక ధర్మాత్ముడైతే ఈ బాణం వెళ్ళి ఇంద్రజిత్తుని సంహరించుగాక అని ప్రతిజ్ఞ చేసి బాణాన్ని విడిచిపెడితే ఆ బాణం వెళ్ళి ఇంద్రజిత్తుని సంహరించింది. అంటే రామచంద్రుడు ధర్మాత్ముడు. అలా చెట్టు చాటు నుంచి వాళ్ళని సంహరించడం అధర్మం కాదు, ధర్మమే అని లోకానికి చాట చెప్పినటువంటిది ధర్మాత్మ అనేటటువంటి పదం. రాముడు సత్యసంధుడా, నిజంగా ఎప్పుడూ కూడా సత్యాన్ని పలికేటటువంటి వాడా అంటే అందరికీ తెలిసిన విషయమే కదండి. రామచంద్రుడు సత్యసంధుడే కదా అంటే ఒకానొక సందర్భంలో అయోధ్యావాసులందరూ కూడా రామచంద్రుడితో పాటు అరణ్యవాసానికి వచ్చేస్తుంటే రామచంద్రుడు, సీతాదేవి, లక్ష్మణస్వామితో వెంట ఆయనతో పాటు అయోధ్యావాసులందరూ కూడా మేము కూడా మీతో పాటు గంగానది దాటి ఆ గంగానదిని దాటి అరణ్యానికి వస్తాము అంటే రామచంద్రుడు వాళ్ళందరితో కూడా ఈ రోజు రాత్రి ఇక్కడ చక్కగా విశ్రమించండి, రేపు పొద్దున్నే అందరం కలిసి కూడా గంగానదిని దాటి మనం అందరం కూడా అరణ్యానికి వెళదాము అని వారందరికీ కూడా తెలియచేసి ఆ రోజు రాత్రి అందరికన్నా ముందు అయోధ్యావాసులందరికన్నా కూడా రామచంద్రుడు ముందే లేచి వారి ముగ్గురు మాత్రమే, రామచంద్రుడు, సీతాదేవి, లక్ష్మణస్వామి మాత్రమే ఆ గంగా నదిని దాటి అవతల ఒడ్డుకు వెళ్ళి అరణ్యానికి వెళ్ళిపోయి వారందరినీ కూడా విడిచిపెట్టేశాడు. అయోధ్యావాసులందరినీ కూడా అక్కడే విడిచిపెట్టేశాడు. రామచంద్రుడు మరి మాట ఇచ్చాడు కదండి అందరినీ తీసుకొని వెళతాను అని. ఆ మాట మరి అసత్యమైపోయింది కదా అంటే ఒక పెద్ద ప్రయోజనాన్ని పొందడం కోసం ఒక చిన్న
చిన్న మాట అది అసత్యం కాదు, ఆ చిన్న మాట చెప్పినా కూడా అసత్యం అవ్వదు అని రామచంద్రుడి యొక్క చరిత్ర మనకి చెప్తోంది. కాబట్టి ఆయన అసత్యం పలకనటువంటి వాడు, సత్యసంధుడే అన్న విషయాన్ని తెలియజేయడం కోసం, ఆయన నిజంగా రామచంద్రుడు సత్యసంధుడైతే ఈ బాణం వెళ్ళి ఇంద్రజిత్తును పడగొట్టాలి అంటే ఆ బాణం వెళ్ళి ఇంద్రజిత్తుని సంహరించింది. కాబట్టి ఆయన ఎప్పుడూ, రామచంద్రుడు కూడా ఎప్పుడూ కూడా అసత్యాన్ని పలికినటువంటి వాడు కాదు. ఇక రామచంద్రుడి యొక్క పౌరుషాన్ని, పరాక్రమాన్ని కూడా దాని మీద కూడా మాట చెప్పేటటువంటి వారు ఉంటారు. ఖరదూషణాదులు 14,000 మంది రాక్షసులు అందరూ కలిసి రామచంద్రుడి మీద వస్తూ ఉంటే, రామచంద్రుడు ఆ బాణాన్ని విడిచేటప్పుడు, ఆ వెనక్కి లాగేటప్పుడు ఒక్క అడుగు వెనక్కి వేశాడట. ఒక్క అడుగు వెనక్కి వేశాడు అని వాల్మీకి రామాయణంలో మనకి వాల్మీకి మహర్షి చెప్తారు. అలా రాక్షసులు వస్తూ ఉంటే క్షత్రియుడు అనేటటువంటి వాడు ఒక్క అడుగు వెనక వేసినా అతను క్షత్రియుడు అనిపించుకోడండి, అతని యొక్క పౌరుషానికి లోటు కలుగుతుంది అని అందరూ అంటారేమో. కాదు, రాముని యొక్క పౌరుషము అప్రతిద్వంద్వమైనది, అంటే ఎవరితోటి కూడా సమానమైనటువంటిది కాదు, అందరికన్నా కూడా గొప్పది రామచంద్రుడి యొక్క పౌరుషము అని తెలియజేయడం కోసం లక్ష్మణస్వామి పౌరుషేచ ప్రతిద్వంద్వ, నిజంగా రామచంద్రుడు పౌరుషంలో గొప్పవాడైనుంటే, ఆయన యొక్క పరాక్రమం అందరి పరాక్రమం కన్నా కూడా గొప్పదైంటే గనక ఈ బాణం వెళ్ళి ఇంద్రజిత్తుని సంహరించాలి అని ఆయన ప్రతిజ్ఞ చేస్తే ఆ బాణం వెళ్ళి ఇంద్రజిత్తుని సంహరించింది. కాబట్టి ఆ రోజు రామచంద్రుడు ఒక్క అడుగు వెనక్కి వేసినా కూడా, వెనక్కి వేయడం దేనికి అంటే ఆ బాణాన్ని సంధించడం కోసం ఒక్క అడుగు వెనక్కి వేశాడే తప్ప ఆయన పౌరుషానికి ఎటువంటి లోటు లేదు, ఆయన క్షత్రియ ధర్మానికి ఎటువంటి లోటు లేదు అని తెలియచేయడానికి. అలా ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషేచ ప్రతిద్వంద్వ సరైనం జహిరామణిం అని ఆయన ప్రతిజ్ఞ చేస్తే ఆ ఇంద్రజిత్ యొక్క తల సంహరింపబడిందే. అలా నేను కూడా ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాను, రామచంద్రుడే పరాత్పరుడు, ఆయనే మన అందరం కూడా ఆశ్రయించవలసినటువంటి గొప్ప మహనీయుడు అని ఇక్కడ ఆళ్వార్లు ఆ విషయాన్ని తెలియజేస్తున్నారు. మిగతా విషయాలు రేపటి రోజున యథావకాశంగా మనం సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం.